ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఒకరు మీ మీద పడి ఏడుస్తున్నారు. ఒక ఉసురు మీకు తగులుతుంది. వారు మొగుడు లేని ఒక స్త్రీ, అలాగే గర్భస్థ స్త్రీ. వీరిలో ఎవరైనా కావచ్చు, కానీ వారి ఉసురు మీకు తగలబోతుంది. వారు మీ పైన పడి ఏడుస్తూ ఉన్నారు. ఏం జరగబోతుంది వారి వల్ల అంటే మీ జీవితం వెనక్కి వెళుతుంది. అయితే మీ కష్టం పగవారికి కూడా రావద్దు. ఏం జరుగుతుంది అసలు? ఆ స్త్రీ ఎందుకు మీ మీద ఒక కన్ను వేసింది? వారి ఊసురు మీకు తగులుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? అన్ని వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. జాగ్రత్తగా ఆలకించండి. ఈ కష్టం మిమ్మల్ని భగవంతుడే కాపాడుతాడు ఈ కష్టం నుంచి. ఓం నమ శివాయ. కింద కామెంట్ రూపంలో ఓం నమ శివాయ అని ఒకసారి పరమశివుడిని తలుచుకుంటూ ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి జాతకులు చాలా చాలా మంచివారు, పొదుపరులు, మంచి మనసు కలిగిన వారు, ఎదుటి వారి గురించి ఆలోచించేవారు. ఎంత మంచిగా ఉంటే అన్ని కష్టాలు వస్తాయి. ఈ విషయం వీడికి అర్థం కావటం లేదు. నేను మంచిగానే ఉంటాను, ఎదుటి వారికి మంచి చేస్తాను, భగవంతుడు ఇదే చెప్పాడు కదా అని ఆలోచిస్తారు. కానీ కొంతమంది కిలాడీలు ఉంటారండి. ఆ యొక్క కిలాడి స్త్రీ ఈ రోజున మీ యొక్క కష్టానికి కారణం అవుతుంది. మీ యొక్క సమస్యలను పదింతలు చేయబోతుంది. కొంతమంది స్త్రీలు ఉంటారండి, వారిని ఇలా అనడం మాకు కూడా నచ్చడం లేదు. కానీ మరీ ముఖ్యంగా ఇది జీవితంలో ఒక గర్భస్థ స్త్రీ అండి. మీ ఇంటిలోనే స్త్రీ కావచ్చు, చుట్టుపక్కల ఉన్న స్త్రీ కావచ్చు. ఆ స్త్రీ మీ పైన శత్రుత్వాన్ని పెంచుకుంది. కానీ తీయటి మాటలతో మీతో చాలా వరకు కూడాను ముందుకు వస్తుంది. కానీ వారి కడుపులో విషం ఉంది. గర్భస్థ స్త్రీ అయి ఉండి కూడా ఎదుటి వారి మీద పడి ఏడుస్తుంది. అందుకే ఈ యొక్క తీవ్రత ఎక్కువైంది. ఈ రోజున వారి వలనే మీరు కష్టాన్ని అనుభవిస్తారు. లోపల తెలియని బాధ. వీటిని ఇంటి నుండి వెళ్ళిపోదామా, లేదా బాధ్యతలు వదిలి పక్కకు తప్పుకుందామా, లేదా ఏదో ఒక పిచ్చి ప్రవర్తన, కోపం, ఆవేశం, భావోద్వేగం ఇలా ఉంటుంది. మీ యొక్క కుటుంబాన్ని మీరే కూల్చుకునే విధానంగా మీ మనసు తయారవుతుంది. ఈమె కిలాడి స్త్రీయే. అలాగే మొగుడు లేని ముందు స్త్రీ కూడా ఉంటుంది. వారిని ఈ విధంగా మాటలతో అవమానించడం మా ఉద్దేశం అస్సలు కాదు. కానీ కంటికి కనిపించినంత మంచివారు కాదండి వారు. వీరు చాలా వరకు కూడా కంకణం కట్టుకున్నారు. మీ జీవితాన్ని నాశనం చేసే అతలాకుతలం చేసి మిమ్మల్ని చావు దగ్గరికి కొట్టడానికే ఈ యొక్క గర్భస్త్రీ కంకణం కట్టుకుంది. ఈ స్త్రీ కాకపోతే మొగుడు లేని స్త్రీ మీరులో ఎవరైనా కావచ్చు. కానీ మీ మీద, మీలాంటి అమాయకుల మీద, అమాయకత్వం అంటే ఏంటంటే ఏది తెలియకుండా అలా ముభావంగా ఉండిపోండి. కానీ ఎంతో తెలివితేటలు కలిగిన మీరు, ఎంతో చాకచక్యంగా ఉండే మీరే, కానీ ఎంతో బాగున్న మీరు అయినా ఎక్కడో ఒక చోట బోధపడతారు కదా. ఆ యొక్క బలహీనత తెలిసిన స్త్రీని ఈమె మిమ్మల్ని బోల్తా కొట్టేస్తుంది, బురిడి కొట్టేస్తుంది. మిమ్మల్ని ఈ రోజున ధననష్ట రూపంలో ఇబ్బంది పెట్టవచ్చు, మానసిక వేదనకు గురి చేయవచ్చు. సమస్య లేని చోట సమస్య పుట్టించేస్తుంది ఈ స్త్రీ. స్త్రీల వలన రాజాలు పోయిన రాజులు ఎంతోమంది ఉన్నారు. స్త్రీల వల్ల గొడవలు అయిన ఇల్లు ఎన్నో ఉన్నాయి. స్త్రీల వల్ల సమస్యలు కొని తెచ్చిపెట్టుకున్న పురుషులు, స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. ఈ రాశివారు ఆడవారైనా మగవారైనా సరే ఈ రోజున ఈ గర్భస్థ స్త్రీ లేదా మొగుడు లేని ముండ స్త్రీ వలన ఎన్నో ఎన్నో సమస్యలు మీ దరికి చేరబోతున్నాయి. ఇదంతా ఈ రోజున జరగడం పక్కాగా ఉంటుంది. మీరు ఈ సమస్య విషయంలో జాగ్రత్త వహించండి. ఒకంటే కన్నేసి ఉంచండి. ఈ సమస్య మీ దాకా ఈరోజు వచ్చింది. మీ జాతకం ప్రకారం, మీ కుండలి ప్రకారం ఈరోజు ఇలా జరగబోతుంది. జాగ్రత్త. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్లోకి వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మరవద్దు. ప్రతి ఒక్క జీవితంలో కూడాను మనకి ఎవరికి తెలియని ఎటువంటి అపకారం చేయకపోయినా, ఎటువంటి నష్టం మనం చేయకపోయినా మన మీద కొంతమంది వ్యక్తులు పగబడిపోతుంటారు.
కారణం ఏమిటి అని చెప్పి ఆలోచిస్తే ఏదీ ఉండదు. ఒక్కసారి కనుక వాళ్ళు మనల్ని ఎంత ఎత్తులో చూడలేకపోవడమే. మంచి డ్రెస్ చేసుకున్నా, మంచిగా తింటున్నా, మంచిగా నలుగురితో కలిసి వెళ్తున్నా కానీ, నలుగురితో కలగలిసి సరదాగా గడుపుతున్నా కానీ, ఏదైనా సినిమాకి వెళ్తున్నా, షికారికి వెళ్తున్నా, కాస్త పండగ మంచిగా చేసుకున్న మనల్ని చూడలేని వారు కొంతమంది ఉంటారు. ఎందుకని చెప్పి ఆరాధిస్తే వాళ్ళకి సమాధానం ఉండదు. అలా వారికి మాత్రమే తెలియాలి. ఇలాగే ఈ రాశి వారి యొక్క జాతకంలో ఎప్పుడు జరుగుతూ వస్తుంది. గత కొద్ది మాసాలుగా ఈ నరదిష్టి ప్రభావంతో సమస్యలు కూడా వస్తున్నాయండి. మీ యొక్క జీవితంలో చాలా రకాలుగా ఇలా జరుగుతుంది. అసలు కారణం అనేది లేకుండా శత్రుత్వాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారి గురించి మొదటగా మనం మాట్లాడుకోవాలి. మీరు చాలా అంటే చాలా మంచివారండి. ఒక రకంగా చెప్పాలి అంటే అమాయకులుగా చెప్పుకోవచ్చు. అమాయకులు కదా అని చెప్పి తెలివి లేని వారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. చాలా తెలివైన వారు కూడా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వీరికి ఎటువంటి నష్టం అనేది కలిగించుకోకుండా వీరు ఎప్పటికప్పుడు కూడా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారు. అలాగే ఏదైనా కష్టం వచ్చినా కూడా చాలా ధైర్యంగా పోరాడే మనస్తత్వం కలిగి ఉంటారు. కొంతమంది మిగతా రాశుల వారితో పోల్చుకుంటే మిగతా రాశుల వారు చిన్న కష్టం వచ్చినా కానీ దాన్ని భూతద్దంలో పెట్టి చూసి వామ్మో వాయ్యో అని చెప్పి గుండె బద్దలు పెట్టి కొట్టేసుకుంటుంటారు. ఈ రాశివారు గుండె బద్దలు కొట్టుకునేంత కష్టం వచ్చినా స్టడీగా నిలబడుతూ ఉంటారు. అలాగే ఎదుటివారు ఎవరైనా కష్టాల్లో ఉంటే కనుక వారికి దీన్ని చూసి చాలా ఈజీగా నవ్వు వస్తూ ఉంది. కానీ వీరికి వాళ్ళకు బాధ తెలుసు. ఎంత తేలికగా సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుందో దీన్ని చూసి ఎందుకు భయపడుతున్నాను, మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకుంటారు. ఈ కష్టం నుంచి బయటపడడానికి మీకు చాలా మంచి సలహాలు ఇచ్చేవారు ఉంటారు. ఈ రాశి వారి యొక్క సలహాలు పాటించి కష్టం నుంచి బయటపడిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇలా రకరకాలుగా మీ యొక్క జీవితంలో జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోయామంటే కనుక ఈ రాశి వారు చాలా అంటే చాలా తెలివైన వారు. కాబట్టి భగవంతుడు ఎంత మంచి వాళ్ళకైనా సరే, ఎంత ధైర్యం ఉన్న వాళ్ళకైనా సరే, ముఖ్యంగా చెప్పాలి అంటే ఎక్కువగా ధైర్యవంతులకి కష్టాలు వస్తాయి. వీరికి ఊహ తెలియకముందు ఎన్ని సుఖాలు అనుభవించారో, ఎన్ని జీవితాన్ని అనుభవించారో, ఎంత అద్భుతాలు చూశారో మనకైతే తెలియదు. ముఖ్యంగా ఊహ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి నుంచి పెళ్ళి మీద వీరి జీవితంలో ఎంత ఉంటుందో అప్పటి నుంచి లేనిపోని కష్టాలు నెత్తి మీద బండలా పడుతున్నాయి. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ చాలా బాధలు అనుభవిస్తారు. ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. ఏది కూడా మనశ్శాంతిగా జరగదు. ఏది కూడా అనుకున్నట్టుగా జరగదు. ఎప్పుడు కూడాను కోరుకున్నవి అన్నీ కూడా జరగవు. ఒక రకంగా ముఖ్యంగా మనం ఈ స్త్రీల గురించి మాట్లాడుకుంటే ఈ రాశి వారి యొక్క స్త్రీల గురించి, పురుషుల గురించి చూద్దాము. స్త్రీల గురించి ముఖ్యంగా ముందు మాట్లాడుకుంటే వీరి యొక్క హస్బెండ్ లేదా వీరి యొక్క పార్ట్నర్, భర్త ఎవరైతే ఉన్నారో వీరిని ఎంతగానో టార్చర్ చేస్తున్నారు. అంటే వారికి లేని అలవాటు ఉండదు. వీటి మద్యం తాగడం, ఇంకా ఎక్స్ట్రా బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మందు కాకుండా ఇక సిగరెట్ తాగడం కానీ, లేదంటే గుట్కాలు తినడం కానీ, ఇటువంటివన్నీ కూడా వీరికి ఉంటాయి. ఇది మంచిది కాదు అని చెప్పి నందులకు ఎన్నిసార్లు వీరి మీద చెయ్యి కూడా చేసుకున్న సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాలు మరొక వివాహిత స్త్రీతోటి ఈ రాశికి చెందిన భర్తలు వేరే అక్రమ సంబంధం అనేది పెట్టుకోవడం వలన వీరి జీవితం విడిపోయి ఎవరి జీవితాలు వారు చూసుకుంటున్నటువంటి జీవితాలు కూడా వీరిలో ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా భర్త లేకపోతే జీవితం ముగిసిపోదు. ఇటు పిల్లల్ని పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలకి మంచి చెడు తేడా నేర్పించాలి. పిల్లల్ని ఎక్కువగా అంటే వారి మీద ప్రేమ, వారి మీద ఎక్కువ ఎఫెక్షన్స్ పెట్టుకొని వారి జీవితంగా బతికిన ఆడవారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా ఇటు పుట్టింటి వారి సపోర్ట్ అనేది లేకపోయినా, ఇటు అత్తింటి వారి నుండి సపోర్ట్ లేకపోయినా, వారి కష్టం నుంచి వారు నమ్ముకొని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక మగవాడిలాగా జీవితాన్ని ముందుకు నెట్టుకొని వెళ్ళి పిల్లలకు ఒక జీవితాన్ని ఇవ్వొచ్చిన స్త్రీలు చాలామంది ఉన్నారు. ఇటు పురుషుల వల్ల చేస్తున్న చాలామంది చేత మోసపోవడం, నాను అని చెప్పేసి అనుకున్న వారే ఎక్కువగా మోసగించడం, అలాగే నా అనుకున్న వారిని నమ్మి ఎక్కువ ధనాన్ని వారికి ఖర్చు పెట్టడం,
ఎక్కడ ఏది కూడా తగ్గకూడదు అనే ఉద్దేశంతో కొన్ని వీరికి సంబంధించిన ఖర్చులన్నిటివి ఎక్కువగా పెట్టుకోవడం, కొంచెం వీరికి ఏదైతే అవసరమో అవసరానికి తగినంత కంటే కూడా ఎక్కువగా వాడుకోవడం వలన కొంత అప్పుల పాలు అయిపోవడము, దీనివల్ల కొంచెం సగంలో గౌరవంలోని తగ్గిపోవడం, దీనివల్ల మానసికంగా కుంగిపోవడం, అయినప్పటికీ కూడాను వాటిని ఎలాగైనా కానీ తీర్చాలనే ఉద్దేశంతో కష్టపడి పని చేసుకొని వచ్చే రూపాయి ఇటు అప్పులు తీర్చుకుంటూ జీవితంలోని సుఖం కానీ సంతోషం కానీ ఎందుకు నోచుకోకుండా జీవించాని అని గడవాడి కదా అని చెప్పేసి వెతుకుంటూ వెళ్ళి పురుషుడు కూడా వీరిలో ఉన్నారు. ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలా బాధలకి వీరి జీవితం అంకితం అన్నట్టుగా వీరి జీవితాలు అనేటివి ఉంటాయండి. ఈ రాశి వారికి చెప్పుకుంటే చాలా బాధగా, చాలా కష్టంగా, చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. భగవంతుడు పరీక్షలని ఏకధాటిగా మాకే పంపిస్తున్నాడా? రోజులన్నీ కష్టాలుగా గడ్డుగా గడుస్తున్నాయి. గొంతు మింగుడు పడడం లేదు, మా గొంతు మింగుడు పడడం లేదు, ఏం చేయాలి ఈ సమస్య అని అనిపిస్తూ ఉంటుంది. కానీ పడే వాళ్ళకి మాత్రమే ఇది చాలా బాగా తెలుసు. దీని అర్థం చూసే వారికి తెలియదండి. కానీ ఎలాగైనా సరే ఒకటి సాధించాలి, ఈ కష్టాన్ని ఎలాగైనా దాటేయాలి, ఇది మళ్ళీ నా జీవితంలోకి రాకుండా ఉండడానికి నేను ఎలాగైనా సరే పోరాడాలి అని చెప్పి ఎప్పటికప్పుడు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టి ముందుకు వెళ్తున్నారు. ఇలా నెట్టుకొస్తున్న వీరికి ఈ రాశి జాతకులకు కొంచెం కోపం ఎక్కువగా మారింది. అనుకున్నది సాధించాలనే పంతం కూడా ఎక్కువ. ఎక్కడ కూడా తగ్గినటువంటి మనస్తత్వం కలిగిన వారుగా మారరు. కొట్టి కొట్టి రాయి శిల్పంగా మారితే వీరి గుండె రాయిలాగా మారిపోయింది. ఏదైనా ఇష్టం లేని వారు ఒక మాట చెప్తే ఆ మాటనే ఎందుకు వినాలి అని అనుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వారు వీరు. కొంచెం వీరికి తల్లిదండ్రుల నుంచి జెనెటిక్గా అంటారు కదండి, ఇలా జెనెటిక్గా కొంచెం కోపం, కొంచెం ఆవేశం, ఇంకొంచెం మూర్ఖత్వం, మొండితనం, కొంచెం అప్పుడప్పుడు కేరింగ్ లేకుండా ఒకరికి విలువ ఇవ్వకుండా మాట్లాడే పరిస్థితి. అందరి విషయంలో ఇలాగే ఉండరు, కానీ కొన్ని విషయాల్లోనే ఇలాగే ఉంటారు. ఎవరిని కూడా తుంచి పడేసేలాగా, తీసి పడేసేలాగా ఉండరు. కానీ ఎదుటి వారి యొక్క మాట తీరును బట్టి మీరు కొంచెం గౌరవం ఇవ్వకుండా మాట్లాడతారు. అలాంటి వారి విషయం ఒక లెక్కలో ఇచ్చి పడేస్తారని చెప్పవచ్చు. అటువంటి మనస్తత్వం కలిగిన వారు. కాకపోతే ప్రతి వ్యక్తికి కూడాను జీవితంలో శత్రువులు ఉంటారు. అలా ఈ రాశి వారికి ఇటు ఆడవారికి చూసుకున్న, ఇటు మగవారికి చూసుకున్న వాళ్ళల్లోనే ఎక్కువగా శత్రువులు ఉంటారు. ముఖ్యంగా ఒక కిలాడి స్త్రీతోటి మీరు కొద్ది సంవత్సరాల నుంచి నరకాన్ని పడుతున్నారు. ఇక్కడ ఎక్కడ తేడా వచ్చిందనే పాయింట్ కంటే కూడా వీరు మిమ్మల్ని చూడలేని ధనం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఎంతో సంతోషకరంగా, ఆనందదాయకంగా మారిన మీ జీవితం నరుల దృష్టికి నల్లరాయి సైతం పగిలిపోతుంది అన్నట్టుగా మీ జీవితం పగిలిపోయింది. అలా మీ యొక్క దృష్టి దోషం వల్ల మీ కుటుంబంలో చీలిపోయాయి. మీ యొక్క మాటలకు ప్రభావితమై ఎదుటి వారు మిమ్మల్ని లెక్క చేయకుండా మాట్లాడుతున్నారు అని కూడా చెప్పవచ్చు. ఎక్కడ వీక్నెస్ దొరుకుతుందా అక్కడనే వీళ్ళకి మధ్య చిచ్చు పెడదామా అని చెప్పేసి ఒకరికొకరి గొడవలు మధ్యలో ఎలా సృష్టిద్దామా అని చెప్పి చూడడానికి ఎప్పటికప్పుడు ఒక కన్ను వేసి ఉంచుతారనమాట. వీరు ఎవరు? అసలు రక్త సంబంధమా, లేకపోతే బయట వాళ్ళ, లేదా బయట నుంచే మీ ఇంటికి వచ్చిన వారా, మీ ఇంట్లోనే ఉంటున్నవారా? ఈ విషయం గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క స్త్రీ మీ యొక్క రక్త సంబంధం అయితే కాదు, బయట నుంచి మీ రక్త సంబంధాన్ని వాడిన స్త్రీ అన్నమాట. దాన్ని బట్టి ఆ స్త్రీ మీకు అర్థమవుతుందని చెప్పి ఒక్కసారి ప్రయత్నించండి, అర్థం చేసుకోండి. దీన్ని బట్టి వారితో మీకు జరిగిన నష్టాలు, వారి వల్ల మీకు పడిన ఇబ్బందులు, ఎక్కడ ఏ యూజ్ దొరికితే ఎలా రాగారు, మిమ్మల్ని ఏ ఒక్క అవకాశం దొరికినా కూడా ఎలా అవమానించారు, మిమ్మల్ని ఇవన్నీ కూడా ఈ యొక్క లిస్టే తయారు చేయించాను అనమాట. ఒక పుస్తకం పెన్ను తీసుకొని రాసుకుంటే గత కొద్ది సంవత్సరాల నుంచి వారి వల్ల మీరు సఫర్ అయిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక పుస్తకం నిండిపోతుంది. అంతవరకు మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారని చెప్పవచ్చు. మీకు వారంటే ఎక్కడో కొంచెం భయం కూడా ఉంటుంది. ఎక్కడో అంటే మీరు ఇలా చేస్తే వారి వల్ల ఇంకా ఏదైనా నష్టం వస్తుందేమో. ఎందుకు భయపడని వారు కూడా వారి యొక్క గయ్యాలితనానికి, వారి చుట్టూ ఉండే 10 మందిని చూసి కానీ ఏదైనా కానీ కొంచెం మీరు వెనకడుగు వేస్తూ ఉంటున్నారు. ఇది వారు ఎప్పుడు పసిగట్టేశారు.
మిమ్మల్ని ఎలాగైనా సరే ఈ సందర్భంలోనైనా కానీ అడగాలని కూడా ఉద్దేశంతో మిమ్మల్ని ఆటలాడుకుంటున్నారు. చాలా వరకు కూడాను ఈ క్షణం కూడా ఏ సందర్భం వచ్చినా కూడా ఎక్కడికక్కడ మిమ్మల్ని తొక్కేయాలని ఉద్దేశంతో ఆ కిలాడి స్త్రీ ఎదురు చూస్తుంది. ఇక్కడ ఒక స్త్రీని కిలాడి అని చెప్పి మాట్లాడినందుకు మొదటగా మీరు మమ్మల్ని క్షమించాలి. ఎప్పుడు కూడా ఎవరు కూడా ఒక మాట అనేది ఎదుటి వారిని అనేటప్పుడు ఎందుకు అంటున్నారని చెప్పి ఆలోచించి అనాలి. ఎప్పుడు కూడా నోరు జారకూడదు ఒక వ్యక్తి గురించి. కానీ మనం ఈత కులిపెట్టుకొని మనల్ని నాశనం చేయాలని చెప్పేసి ఎదగకుండా చేయాలని చెప్పి మన ఇంట్లో గొడవలు పెట్టాలని మనకి చిచ్చు పెట్టాలని చెప్పి చూస్తున్న వ్యక్తులు ఇంతకంటే మనం చెడు కోరుకునే వారిని చూస్తూ ఉంటూ ఇంతకంటే ఈ గొప్ప పేరుతో పిలవాలో వాళ్ళను మాకైతే అర్థం కాలేదు. కాబట్టి కిలాడి అనే మాట వాడాల్సి వచ్చిందనమాట. కాబట్టి ఇక్కడ స్త్రీని అవమానించినట్టు లెక్క కాదు. ప్రతి స్త్రీ కూడా ఆదిశక్తితోటి సమానమే. ప్రతి స్త్రీలో కూడా ఆ దుర్గమ్మ తల్లి ఉంటుంది. కానీ కొంతమంది చర్చి పెట్టేవాళ్ళు కూడా ఉంటారండి. కొంతమంది ఎలాగైనా కానీ పతనం చేయాలి వీరిని అనే ఉద్దేశంతోనే ఉంటారు. ఒక స్త్రీయే మరొక స్త్రీకి శత్రువు రూపంగా మారబోతుంది. అలాగే మీ జీవితం కూడా ఆ స్త్రీ వలన ఎంతో నరకాన్ని చవి చూశారు. ఒక రకంగా మీకు కాపురాలు వేరుపడడానికి కూడా ఈ స్త్రీయే కారణమవుతుంది. ఇలా మీరు ఒకటి కాదు రెండు కాదు మీరు గురించి చెప్పుకుంటూ పోతే ఇందాక మేము అన్నట్టుగా ఒక పుస్తకమే రాయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను మీరు వారి గురించి ఆలోచించుకుంటే మీ గుండె బద్దలైపోతుంది. ఏమీ చెయ్యలేని స్థితిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వారిని ఎదురేది ఢీ కొనాలి అంటే నిజంగా మీకు ఒక రకంగా అది ఒక టార్గెట్ లాంటిది. అంత ఈజీగా వారిని ఢీ కొనలేరు. ఎందుకంటే బాగా క్రమశిక్షణతో పెరిగిన వాళ్ళు. ఒక పద్ధతి మాకంటూ ఒక లైఫ్ ఉంటుంది. ఆ లైన్ మేము దాటి వెళ్ళకూడదు అని అనుకునే వాళ్ళు మీరు. కానీ ఎందుకైనా రెడీ, దేనికైనా సిద్ధం. ఇక్కడ నలుగురితో మాకు సంబంధం లేదు అని చెప్పి తెగించిన జాతి ఒకటి ఉంటుందన్నమాట. ఆ తెగించిన జాతికి చెందిన వారే ఆ స్త్రీ. ఇలా వారికి ఒక పద్ధతి ఉండదు. వారికి ఏదైతే తెగిస్తే అదే లోకం. వారితో ఎప్పుడు కూడా పోటీ పడడానికి వెనకడుగులోనే మీరుంటారు. దీనికి అర్థం ధైర్యం లేక కాదు, మీకు ఎదుర్కొనే తెలివితేటలు లేక కాదు. ఎందుకంటే ఎప్పుడైనా కానీ పెంట మీద రాయి వేస్తే చిల్లి మన మీనే పడుతుంది అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ కూడా మీరు వారికి దూరంగా ఉండే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏం పర్వాలేదండి, వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే జాగ్రత్త అవసరం. ఇప్పటి వరకు చాలా నష్టాలు అనేటివి పొందారు. తలుచుకుంటే మీ గుండె బద్దలైపోతుంది. ఇది బాగా చాలా తెలుసు. కానీ మీ జీవితంలోకి ఈ స్త్రీ ఉందా లేదా అని చెప్పి ఒకవేళ ఉంది అంటే కనుక ఎస్ అని రాయండి. ఎందుకంటే క్లియర్గా వాళ్ళ పేరుతో సహా మేము చెప్తూ ఉన్నామండి. మీరు కూడా మీ జీవితంలో వారు ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో చెప్తున్నాము. ఇటువంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించడం అని చెప్పి దండగే. మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు. వీరి గురించి ఆలోచించి కాకపోతే జాగ్రత్తగా ఉండండి. ఇందాక మేము చెప్పినట్టుగా రాయి అయితే వేసే ప్రయత్నం చేయకండి. కాకపోతే ఎక్కడ కూడా వీరి యొక్క బలం కానీ మీ యొక్క బలహీనత కానీ మీ యొక్క ఇంటి పట్ల కానీ కుటుంబ పరిస్థితి కానీ మీ యొక్క కుటుంబంలో కలహాలు జగడాలు కష్టమైన నష్టమైనా కానీ వారు మీ చేత చెప్పించుకోవడానికి అనేక రకాల దుస్సాహసాలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవకాశం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి లొంగొద్దు, దొరకొద్దు. మీ ఇంటి గుట్టు బయట పెట్టవద్దు. ఇట్లా జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే కనుక ఇప్పటికే దాదాపు వారి వలన ఎంతో శాతం నష్టపోయారు. ఈ 20% కూడా నష్టపోయి మౌనంగా మిగిలిపోతారు. కాబట్టి వచ్చిన నష్టాన్ని ఎలా మార్చుకోవాలని చెప్పి ఆలోచించుకోండి. ఇంకా పూర్తిగా ఆ యొక్క సుడిగుండంలోనే చిక్కుకోవాలి అనుకుంటే అది ఖచ్చితంగా అవివేకమే అవుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. తెలివిగా మేనేజ్ చేసుకుంటూ రండి. ఇంటి గుట్టు ఎవరికి కూడా స్త్రీకి కానీ పురుషులకు కానీ పంచొద్దు. ఏ రోజు ఎవరికి చెప్పొద్దు. మీ భాగస్వామితో కట్టుకున్న బంధానికో కన్న బంధానికే చేరవేయండి. మీకు బాగలేదన్నా మీ కుటుంబంలో ఇది అవసరమన్నా వారి గురించి మీకు ఏది అందదు, ఏది దక్కదు. ఒక్క రూపాయి కూడా ఎవరి వల్ల కూడా పుట్టదు. ఊరికనే పై మాటకి అయ్యో పాపం అని చెప్పి వెళ్ళిపోయాక వెనకాల రకరకాలుగా వారి గురించి మాట్లాడతారు. వారి వల్ల పైసా ఉపయోగం ఉండదు.
ఎంత బంధువైనా కానీ వాళ్ళు అలా లిమిట్స్ దాటరు. వారికి ఒక కుటుంబం ఉంటుంది, వారికి బాధ్యతలు ఉంటాయి. వారు బాధ్యత పూర్తి చేసుకొని ఎదిగే వారికి ఇచ్చేంత ఆశ ఉండదు, ధనము ఉండదు. ఒకవేళ ధనం ఉంటే ఆశ ఉండదు, ఆశ ఉంటే ధనం ఉండదు. మీకోసం త్యాగం అనేది ఎవరు చేయలేరు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రాశి వారు ఈ విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీరు ఈ రోజున ఈ యొక్క తిథి నాడు ఏమిటి అంటే మీ యొక్క జీవితం అనేది కొంచెం సమస్యలతోటి చిక్కుకొని ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని కుటుంబ కలహాలు అనేటివి ఇబ్బందికరంగా మారవచ్చు. దేనికైనా కానీ ఓర్పు అనేది చాలా అవసరం. ఒక్కొక్కసారి మన జీవితాలు మనకి నచ్చినట్టుగా ఉండకపోయినా భగవంతుడు మనకి కష్టాన్ని పెట్టాడు అంటే కనుక దాని నుంచి ఏదో ఒక గుణపాఠం నేర్చుకొని తీరడానికే. ఆ కష్టాన్ని పెట్టారని చెప్పి భావించి ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి ఆలోచించండి. కుటుంబంలో కాస్తంత ఓర్పుగా ఉండండి. అనవసరమైన మాట పెదవి దాటి బయటకు రానివ్వద్దు. ఎంత ఓర్పుగా ఉన్నారంటే అంత ప్రశాంతత మీకు దక్కుతుంది. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. మీకు ఎప్పుడైనా కానీ ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. దీనివల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తితో బయటకు వెళ్ళిపోతుంది. ఇల్లంతా కూడా పాజిటివ్ వాతావరణంతో నిండిపోతుంది. దీనివల్ల అనేక రకాల కుటుంబ కలహాలు కూడా దూరం అవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మీకు గురుబలం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గురుబలం ఈ కాస్త మీకు అనుకూలంగా మార్చుకోవడం కోసం కుదిరితే ప్రతి గురువారం కూడా బాబా గారి గుడికి వెళ్ళండి. బాబా గారి గుడికి వెళ్ళి బాబా గారి దునిలో ఒక కొబ్బరికాయ వేయడం వలన, బాబాని దర్శించుకోవడం వలన, బాబా గారి పాదాలు తాకడం వలన మీకు గురుబలం పెరిగి అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది. మీకు నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నరదిష్టి తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు మీ అంతటికి మీరే కల్లుప్పు తీసుకొని, అంటే రాళ్ళుప్పు తీసుకుంటుంది కదండి, ఆ ఉప్పు తీసుకొని కుడి చేతి వైపుకు 3 సార్లు, ఎడమ చేతి వైపు 3 సార్లు తిప్పి తీసుకొని ఈ నీళ్ళల్లో పడేయండి. దీనివల్ల మీకు నరదిష్టి అనేది చాలా వరకు కూడా తగ్గిపోతుంది. అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. బయట వాళ్ళకు అనే విషయాలు చెప్పొద్దు. ఏది కూడా కుటుంబం గురించి ప్రత్యేకించి బయట వాళ్ళకు చెప్పొద్దు. దానివలన అలసయ్యే అవసరం ఉంటుంది, అలసైపోతారు. దానివల్ల పైసా ఉపయోగం ఉండకపోగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు ఇబ్బంది పెరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే డబ్బు జాగ్రత్త. మీ చేతిలో ₹1 ఉంటే ఆ రూపాయి మీ చేతి నుండి జారనిస్తే ఆ రూపాయి అయిపోయేంత వరకు మీరు నిద్రపోరు. ఏదో ఒక రకంగా లేని వస్తువులు తెచ్చుకుంటారు. ఈ వస్తువు తెచ్చుకుంటే ఈ ఇంట్లో అందంగా ఉంటుంది, ఇరుక్కుంటే బాగుంటుంది అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచనలన్నీ తగ్గించుకుంటే పోయిన రూపాయి ఎప్పుడు తిరిగి రాదు. ₹1 రావడానికి ఎంత కష్టపడాలో అది మీకు బాగా తెలుసు. కాబట్టి డబ్బుని పొదుపు చేసుకోవడం నేర్చుకోండి. మీకు భవిష్యత్తులో అది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి అది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. అది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా, మీ కన్న బిడ్డలైనా, లేకపోతే మీ పక్కింటి వాళ్ళైనా, మీ తోబుట్టువులైనా, ఎవరినైనా గుడ్డిగా నమ్మడం మీకు అంత మంచిది కాదు. ఈ రోజున మీకు అన్ని రకాలుగా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే తెలివిగా ఆలోచించాలి, జాగ్రత్తగా అడుగు ముందుకు వేయాలి. చూసిన వెంటనే ఏదైనా చేసేయాలి అనే మాటలు వెంటనే ఆపేసేయండి. ఇలా అనొద్దు. ఆలోచన ముఖ్యం. అది ఉంటేనే చాలా వరకు మీకు లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. అయితే మీరు ఏమిటంటే ఏదైనా 100% కూడా ఆలోచించి మాట తీసుకోండి. ఎవరైతే గతంలో ఓడిపోయారో ఇప్పుడు వారికి మళ్ళీ అవకాశం దొరుకుతుంది. మీ జీవితంలో అకస్మాత్తుగా అటువంటి స్త్రీ ప్రవేశించవచ్చు. ఆమె మీ అదృష్టానికి తాళం చెవి కాగలదు. ఆమె మీ తల్లి కావచ్చు, సోదరి, భార్య, ప్రేయసి లేదా ఎవరైనా సహ ఉద్యోగి కావచ్చు. ఆ స్త్రీ స్వయంగా ఆమెతో ప్రేమ పొందుతుంది మరియు మీకు అటువంటి సహాయం ఇవ్వగలదు. అది మీ జీవితం లాంటి పెద్ద మలుపుగా నిలబడబోతుంది. అందుకే రాబోయే 24 గంటల పాటు ప్రతి స్త్రీని గౌరవించండి. ఎందుకంటే ఏదో ఒక రూపంలో దుర్గా మాత ఆ స్త్రీ ద్వారానే మీ జీవితానికి బాధ చెప్పబోతుంది. ఇప్పుడు ఆ సమయం గురించి మాట్లాడితే ఈ పరిహారాలు చేయడానికి అత్యంత శుభప్రదమైనది. ఉదయం బ్రహ్మముహూర్తం సుమారు 4:30 నుండి 5 గంటల వరకు మరియు సాయంత్రం సూర్య సమయానికి 1 గంట ముందు సుమారు 5 నుండి 6 గంటల వరకు. ఈ 2 సమయాలు అమ్మవారు ప్రత్యేకంగా ఉనికిలో ఉండే కాలం. ఒకవేళ మీరు ఈ సమయంలో ఏదైనా మంత్రజపం, దీపదానం లేదా
చిన్న పని చేస్తే ఆ ప్రభావం అనేక రెట్లు పెరుగుతాయి. ముఖ్యంగా ఓం దుం దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అమ్మ కృప తక్షణం మీ జీవితంలోకి దిగి వస్తుంది. ఇప్పుడు కాసేపు ఆగి మీ మనసు లోపల చూడండి. మీరొక్కసారి పూర్తి హృదయంతో అమ్మను పిలిచారా? మీరు ఎప్పుడైనా ఒంటరిగా కళ్ళు మూసుకొని అమ్మ ఇక నువ్వే నాకు గట్టెక్కించు అని చెప్పి అన్నారా? ఒకవేళ మీరు అవునైతే తెలుసుకోండి, ఆ యొక్క పిలుపు బ్రహ్మాండంలోని సిద్ధులను కదిలించింది. మీ ఆలో యొక్క పిలుపు మీ యొక్క సిద్ధులను మీ యొక్క జీవితంలోకి తిరిగి రావడానికి నివాసం చేశాయి. ఇదే కారణం మీ సందేశాన్ని చదువుతున్నారు. ఎందుకంటే మీరు ఇదంతా తెలుసుకోవాలని, అర్థం చేసుకోవాలని, మీపై లాభం పొందాలని అమ్మ కోరుకున్నారు. మరియు సేతులారా, ఈ యొక్క జీవితాన్ని ఊరికే దొరకలేదు. మర్చిపోకండి, అమ్మ మిమ్మల్ని ఏదో ప్రత్యేక కార్యం కోసం ఈ లోకానికి పంపారు. మీ జీవితంలో కష్టం వచ్చిందంటే అది కేవలం మిమ్మల్ని దృఢంగా మార్చడానికి మాత్రమే వచ్చిందని, మరియు ఇప్పుడు శుభం రాబోతుందంటే అది ఎందుకంటే ఇతరులకు సహాయం చేయగలగాలి అని. ఎందుకంటే ఏ వ్యక్తికైతే అమ్మ శక్తి వరం ఇస్తుందో ఆ వ్యక్తి ఇతరులకు ప్రాణంగా నిలవాలని, ఆసేపు కేంద్రం కావాలని ఆమె ఆశిస్తుంది. ఎవరైతే ఇప్పటివరకు జీతం అందలేదో ఈరోజు వారి డబ్బు కోసం చాలా ఇబ్బంది పడవచ్చు. మరి తను ఏదైనా స్నేహితులు అప్పులు అడగవచ్చు. ఏదైనా దూర బంధువు నుంచి అకస్మాత్తుగా అందిన వార్త మీ రోజులు సంతోషంగా మాట్లాడగలరు. మీ ప్రేమైన వారి మాటల పట్ల మీరు అవసరానికి మించి సున్నితంగా ఉంటారు. మీరు భావోద్వేగాలపైన నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. మరియు విషయాన్ని ఇంకా పాడు చేసే అలవాటు పనులు చేయకుండా ఉండండి. ఈరోజు చేసే పెట్టుబడి మీ సమృద్ధి మరియు ఆర్థిక బాధలు పెరుగుదల కనబడుతుంది. మీలలో ఆశించిన ఉండకపోవచ్చు, మిమ్మల్ని నిరాశపరచవచ్చు. కళను సాకారం చేసుకోవడానికి ప్రోత్సాహం అందించవలసిన అవసరం ఉంది. ఈ చమత్కారాలు మీరు కొన్ని ప్రత్యేక విషయాలను గమనించినప్పుడు ఇంకా బలంగా ఉంటాయి. మొట్టమొదటి విషయం, రాబోయే 24 గంటల వరకు ఇంటి ఈశాన్య మూల ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. అక్కడ ఒక నీటి పాత్రను ఉంచండి. అందులో కొంచెం గంగాజలం కలపండి మరియు దగ్గరలో దేవి ఫోటో ఉంచండి. ప్రతిరోజు ఆ మూలలో దీపం మరియు అగరబత్తి వెలిగించండి. ఈ ప్రదేశం మీ ఇంటి శక్తి కేంద్రంగా మారుతుంది మరియు ఇక్కడి నుంచి అమ్మ కృప మీ జీవితంలో వ్యాపించడం మొదలవుతుంది. రాబోయే 24 గంటల వరకు ఏ రూపంలోనూ అపశబ్దాలు, క్రోధం, నిందలు దూరంగా ఉండండి. దేవి శక్తి మీ చుట్టుపక్కల ఉన్నప్పుడు వారి ముందు పలికిన ప్రతి పదం బ్రహ్మవాక్య అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు జై శ్రీరామ్. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.